ఒక పూరి తీసుకొని అందులో ఒక కబాబ్ ఇలా వేసుకొని ఓకేనా, కొన్ని ఉల్లిపాయలు దీని మీద వేసుకొని, ఇలాగే కొద్దిగా పుదీనా, దాంతోపాటు కొద్దిగా ఈ పుదీనా చట్నీని దీని మీద వేసుకొని ఇప్పుడు ఇలా తింటే అద్భుతంగా ఉంది. తీయగా భలే ఉంది. బేల్పూరి, కచోడీ, రగడా, స్పైసీ వాటర్తో పానీపూరి. ఇది వచ్చి దహీపూరి అన్నమాట. ఇది ఇలా తీసుకొని పావు బాజీ మీద పావు బాజీ వేసుకొని అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాజ్ 52 రెస్టారెంట్లో ఉన్నాం అనమాట. ఇది నార్త్ ఇండియన్ ఫేమస్ చాట్స్ ఉండే రెస్టారెంట్ అనమాట. ఇక్కడ దాదాపు చాలా రకాల నార్త్ ఇండియన్ ఉంటాయి, లైక్ సమోసా, కచోరీ, అలాగే పానీపూరి, దహీపూరి, ఒకటేంటి చాలా ఉంటాయి. ఇక్కడ కొన్ని టేస్ట్ చేసి ఇక్కడ ఉండే హోటల్లో రుచులు ఎలా ఉన్నాయి వీటన్నిటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో స్టే ట్యూన్ విత్ గల్ఫ్ బాబాయ్. समोसा चाट बनाने जा रहे हैं। समोसा चाट, ये है समोसा चाट। ये समोसा हो गया। फिर उसके बाद मैं अभी ले रहा हूँ कचौड़ी चाट की तैयारी है ये हमारा। ये हो गया कचौड़ी चाट। फिर उसके बाद ये हम बनाने जा रहे हैं कचौड़ी रगड़ा। కచోడీ రగడా. हाँ, తెలుగులో మీ ఇష్టం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. ఇది వచ్చి సమోసా చాట్ అన్నమాట. ఇది వచ్చి కచోరీ చాట్, ఇది సమోసా రగడా. ఓకే, समोसा ये चाट तैयारी। ये हो गया हमारा कचौड़ी रगड़ा। ఓకే, अभी इसको बाद में हम बनाते हैं। पहले ये हो गया हमारा ग्रीन चिल्ली चटनी। ఓకే. फिर उसके बाद हो गया इमली की चटनी, इमली का चटनी. फिर उसके बाद हो गया हमारा दही समोसा चाट की। ये हो गया समोसा चाट, कचौड़ी चाट रेडी। अभी उसके बाद जो सर मसाला, अभी थोड़ा मोबाइल उधर लेके चलते रहो, चलते. ओके, आप आ जाओ। ये है हमारा रगड़ा, ओके. ग्रीन पीस, ये हो गया हमारा रगड़ा। अब ओके। इसमें पड़ेगा ग्रीन चटनी। ओके, बस उतना नहीं, थोड़ा कम लगेगा. हाँ, इसमें कम आएगा। हाँ, ओके. अब ये रगड़ा है ना, ओके. ये हो गया हमारा हल्का दही, दही, कोई बात नहीं। ये हो गया हमारा प्याज, that's ये हो गया हमारा सेव, ओके. ये हो गया कितना साल एक्सपीरियंस है आपको मोहम्मद भाई? 2 साल इधर इधर ही सीखे हैं आप? हाँ, सब इधर ही सीखा। ये हो गया हमारा रेडी। ओके, ये हो गया हमारा सर कचौड़ी चाट। कचौड़ी चाट, ये रगड़ा कचौड़ी, सॉरी रगड़ा कचौड़ी, रगड़ा कचौड़ी, कचौड़ी चाट, कचौड़ी चाट, समोसा चाट। సమోసా చాట్. ओके ఓకే, డన్, థ్యాంక్ యూ. ओके। ఇది మన బేల్పూరి. బేల్పూరి అంటే మన బొరుగులతో చేసే పూరి అన్నమాట. సో ఇప్పుడు మనకు బేల్పూరి తయారు చేయబోతున్నాడు. ఎస్, అరే బాప్రే. एकदम देसी वाला स्टाइल है. अरे बाप, अरे बाप रे. Yes, get up.
अभी क्या बना रहे इधर? ये दही पूरी बना रहा हूँ। ये दही पूरी बन रहा है अभी. దహి పూరి అంటండి, అంటే పెరుగుతో చేసే పూరి అన్నమాట. అది బాగుంది. ये हो गया हमारा अभी सेव पूरी की तैयारी। सेव पूरी. हर इसमें क्या बोलते हैं, चना मसाला है, चना मसाला है, आलू है, आलू चना मसाला सब मिला हुआ है उसके अंदर. ये है पानी पूरी के भर रहा हूँ। अभी पानी पूरी है. क्या नमक आ गया? नमक हो गया। अब ये हो गया हमारा चटनी, हरा चटनी. हरा चटनी। फिर इमली की चटनी है, लंबी वाली इमली जो होती है ना, हाँ। ये उसकी चटनी है। इमली का चटनी. हाँ। दही पूरी है। ఇమ్లీ చట్నీ అంటే చింతపండు పచ్చడి అన్నమాట. చింతపండుతో చేసిన చట్నీ. अपना मसाला थोड़ा मार। हाँ गरम ये चाट मसाला हाँ, टाइप. अब ये दही हो गया. चलो अरे बाप रे. दही పెరుగు. बाप रे. अब आ गया सेव. लाइलम सेव बारी। భారీ సేవ్. సన్న ఏమంటారు, కారపూస. ये हो गया हमारा दही पूरी। दही पूरी. ये हो गया हमारा सेव पूरी। सेव पूरी. ये हो गया पानी पूरी. वाह फिर वाह. पानी निकाल देता हूँ आपको। ये है स्पाइसी पानी। ये है सेव स्पाइसी पानी। स्पाइसी पानी. हाँ। ये हो गया आपका खट्टा मीठा नॉर्मल पानी। अरे बाप रे. चलो ओके डन। ओके ओके. आपका नाम नहीं बताया? मेरा नाम मोहम्मद अख्तर अब्बास, ओके. किधर से हैं? यूपी से, యూపీ से. आजमगढ़ मऊ। అరే బాప్ రే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు సరదాగా ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఇది వచ్చి సమోసా చాట్ అన్నమాట. తీయగా భలే ఉంది. ఇది కచోరీ చాట్. బేల్ చాట్ అంటారు, అంటే మన బొరుగులు మిక్చరు, మనం ముంత కింద పప్పు అంటారు చూసారు, అలా అనమాట. బేల్ పూరి. వావ్. కచోడీ రగడా. స్పైసీగా బాగుంది. ఇది సేవ్ పూరి అనమాట. కింద చిట్టప్పడాలు అంటారు చూసారా, చిట్టప్పడాలు అనమాట. చిట్టప్పడాల మీద పూరి. బాగా ఉంది. ఇన్ని ఒకటొకటి తిన్నాను. ఇప్పుడు మనం పానీపూరి. దీంట్లో 2 రకాల వాటర్ ఇచ్చినారు. సో ఇది కొంచెం తీయగా ఉంటుంది వాటర్, కొద్దిగా కారంగా ఉంటుంది. తీయ వాటర్తో పానీపూరి. స్పైసీ వాటర్తో పానీపూరి. లైవ్లో ఐస్ గోలా తయారు చేస్తున్నారు అనమాట. ఐస్ గోలా అంటే ఐస్ని అదే స్పార్కిల్ లాగా చేసి దీన్ని మన ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ బాగా ఫేమస్ అన్నమాట. బాంబే అటు సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇది ఓ ఐస్ 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 గోలా అంటారు అనమాట. చూసారా ఎంత బాగుందో. అంటే మధ్యలో పుల్ల పెట్టేశాడు, దాంతోనే అంటే బాగా నొక్కేస్తే అది ఒక ఐస్లా తయారవుతుంది. సో ఇది లైవ్లో తయారు చేసి ఇస్తారనమాట మనకు. దీనికి ఇంకా మనం ఫ్లేవర్స్ అన్నీ కూడా దీని మీద అటు. ఇది నార్మల్ ఐస్.
ఈ ఐస్కి వీళ్ళు ఇది కలుపుతారు. వావ్, ఇది మన ఇండియాలో చేసే స్టైల్ అంతా ఇక్కడ చేసి చూపిస్తున్నారు. ఐస్ గోలా తయారవుతుంది. ఓ ऐसा बनता है. దీంట్లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. ఇది కాలాకట్ట. కాలాకట్ట मतलब क्या इमली का थोड़ा इमली और मीठा मीठा. हाँ ये ले लो हाँ, ये बन रहा है अपना ये मिक्स. हाँ, ये मिक्स गोला अన్నమాట. సో దీంట్లో कालाकट्टा. ये क्या है लाल वाला? रोज रोज. हाँ, ये हो गया कच्ची केरी. हाँ, मैंगो का ऑरेंज. ये लेमन. सही. वाव, अरे बाप रे. ఐస్ గోలా అన్నమాట. మల్టిపుల్ ఫ్లేవర్స్. సో దీని మీద అన్ని రంగులు ఉన్నాయన్నమాట. ఇది ఎండాకాలంలో సూపర్గా ఉంటుంది. వావ్. నెక్స్ట్గా మనం బన్ మస్కాని టేస్ట్ చేయబోతాం అన్నమాట. బన్ మస్కా లోపల వెన్న అన్నీ పెట్టేసి ఇస్తారనమాట. బన్ మస్కా విత్ చాయ్ అనేది బ్రహ్మాండమైన కాంబినేషను. సో చాలా ఫేమస్ అన్నమాట. మధ్యలో వెన్న పెట్టి వెన్న టేస్ట్ ప్లస్ బన్తో అద్భుతం. దీంతోపాటు చాయ్ సరదాగా అలా సిప్పేస్తే అదిరిపోయింది. మసాలా చాయ్ అన్నమాట. సూపర్ టేస్ట్ అసలు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనం టేస్ట్ చేయబోయేది కచోరీ. చూసారా కచోరీ ఎంత పెద్దది, ఫ్లఫీగా చాలా బాగుంది. సో ఇక్కడ రేట్లు అంటే మనం మెన్యూ చూడాల్సింది, ఎందుకంటే రేట్లన్నీ మనం లాస్ట్లో చూస్తాం కాబట్టి లాస్ట్లో చెప్తాను. ఒక్కొక్కటి 150 ఫిల్స్, 200 ఫిల్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ చాట్ కూడా చాలా బాగా ఫేమస్ అనమాట. ఇది అడ్రస్ వచ్చి చివరిలో చెప్తాను. ఇది వచ్చి అబ్బా చూసారా, ఇది లోపల మసాలా పెట్టారన్నమాట. చూసారా ఎంత బాగుందో. సో దీన్ని ఈ ఎర్ర సాస్తో అలా అబ్బా చాలా బాగుంది. చాలా ఫ్రెష్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడిప్పుడే చేసినట్టు చాలా బాగుంది. ఇది వచ్చి సాబుదానా వడ, అదే మన సగ్గు బియ్యంతో చేసిన వడ అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా దీన్ని తింటాను. మెత్తగా చూసారా ఎంత బాగుంది, స్పాంజీగా ఉంది. సో దీన్ని అలాగైనా తినొచ్చు. చాలా బాగుంది. సంథింగ్ వెరైటీ అనమాట. చాలా బాగుంది. చూసారా టేస్ట్ లోపలంతా సగ్గుబియ్యంలా కనపడతాయి. సాస్లో ముంచుకొనైనా దీన్ని తినొచ్చు. సూపర్, మామూలుగా లేదు కేక. ఇది శనగపప్పుతో చేసిన వడ అనమాట. చూసారు లోపల పసుపు కూడా వేసారు. చాలా బాగా ఫ్రై అయ్యి చేసుకుంటారా. బయట క్రిస్పీగా ఉంది, లోపల కొంచెం టేస్టీగా ఉంది. కాకపోతే కొంచెం పచ్చిగా ఉంది. అంత సీరియస్గా తీసుకోవద్దు, బాగానే ఉంది టేస్ట్. ఇంకొకటి వచ్చి మనం మినీ సమోసా, అంటే ఇది వేడిగా ఉంది. ఈ 2 సమోసాలు ఒకటే, కాకపోతే ఇది మినీ, ఇది కొంచెం పెద్దది అనమాట. సో ఏ టేస్ట్ చేసినా ఒకటే, కాబట్టి మనం మినీ తిన్నాం. దీంట్లో ఆలు మసాలా విత్ సమోసా, బట్ పెద్దదానికి చిన్నదానికి కొంచెం సింపుల్ తేడా అనమాట. కొంతమంది చిన్నది ఇష్టపడతారు కాబట్టి సింపుల్గా ఉంటుంది. సో దీన్ని కూడా మనం సాస్లో టేస్ట్ చేయొచ్చు. వావ్, సూపర్ బాగుంది. దీంట్లో బంగాళదుంప మరియు బఠానీలు వేసి చేశారు. ఆ మసాలా కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. డిఫరెంట్ స్టైల్. మధ్యలో జీలకర్ర పలుకులు, సోంపు పలుకులు కూడా మౌత్లో కొంచెం ఫ్రెష్నెస్ని ఫీలింగ్ తీసుకొస్తున్నాయి. సో
కొంచెం కొవ్వుతో పాటు కొంచెం ఆరోగ్యకరమైన సోంపు కూడా దాని డైజెషన్కి ఉపయోగపడుతుంది. సో అలా ప్లాన్ చేశారు. సో బాగుంది, సమోసా బాగుంది. సో ఇంకా టేస్ట్ అంటే ఇంకా ఇది వెజిటేబుల్ సమోసా, ఒకటి వచ్చి మామూలుగా మన చీజ్ సమోసా మామూలుగా ఉండేటి. ఇక్కడ చికెన్ టిక్కాతో కూడా రోల్స్ దొరుకుతున్నాయి అన్నమాట. రోల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది చపాతీలో హరి టిక్కా రోల్ అంటారు. హరి అంటే మళ్ళా పచ్చగా ఉండే చికెన్ని హరి టిక్కా రోల్ చపాతీలో ఇచ్చారు. సో టేస్ట్ సూపర్. ఇది వచ్చి మలాయ్ టిక్కా రోల్ అన్నమాట. సో రోల్ కూడా చపాతీలో సూపర్గా. సూపర్ అమ్మా, చాలా బాగుంది. ఇది చికెన్ టిక్కా రోల్ అన్నమాట. దీని లోపల చూసారా ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. సో బయట చూసారా జ్యూసీగా, కారం కారంగా, ఉల్లిపాయలు, చపాతీ టేస్ట్, రోల్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. దీంట్లో 3 రకాలు ఇస్తున్నారనమాట, చాలా బాగుంది. దీన్ని మటన్ సీక్ పరాటా అంటారు. సో ఈ విధంగా సపరేట్గా వేస్తారు దీన్ని. ఇది చాలా హైలీ రికమెండెడ్ డిష్ అనమాట ఇక్కడ. సో కాబట్టి దీన్ని ఇలా ఒక పూరి తీసుకొని అందులో ఒక కబాబ్ ఇలా వేసుకొని, ఓకేనా, కొన్ని ఉల్లిపాయలు దీని మీద వేసుకొని, ఇలాగే కొద్దిగా పుదీనా, దాంతోపాటు కొద్దిగా ఈ పుదీనా చట్నీని దీని మీద వేసుకొని, వావ్, మనకు ఇష్టమైతే లెమన్ ఇలా పిండుకొని, వావ్, ఇలా కలుపుకొని మామూలుగా ఇలా సర్వ్ చేస్తారు అనమాట. ఇది మనకు సపరేట్గా ఇస్తారు. ఇప్పుడు ఇలా తింటే అద్భుతంగా ఉంది. సూపర్. వడాపావ్ బాగుంది టేస్ట్. వడాపావ్ అన్నమాట, చాలా బాగుంది టేస్ట్. ఇది వచ్చి ఫ్రైడ్ మోమోస్. ఇది వచ్చి చికెన్ చీజ్ రోల్ అన్నమాట. బాగుంది. ఇది వచ్చి చికెన్ టిక్కా శాండ్విచ్ అన్నమాట. సో చికెన్ టిక్కాతో వీళ్ళు ఒక శాండ్విచ్ లాగా తయారు చేశారు. సో ఇలా ప్యాక్ చేశాను అనమాట. వచ్చి పావు బాజీ అన్నమాట. చూసారా పావు ఎంత ఫ్లఫీగా, ఎంత బాగుందో, సాఫ్ట్గా. ఓకే, వెన్నలో ముంచింది. దీంట్లో ఇది ఇలా తీసుకొని పావు బాజీ మీద పావు బాజీ వేసుకొని ఉల్లగడ్డ అలా పెట్టుకొని, మ్యాంగో వెనిలా ఐస్ క్రీమ్. తాజ్ 52లో 150కి పైగా ఐటమ్స్ ఒకే చోట దొరుకుతాయి. కువైట్లో ఈ షాప్ని విజిట్ చేయలేదంటే నిజంగా స్నాక్స్ గురించి, చాట్స్ గురించి మనకు కువైట్లో ఏమీ తెలియదనే చెప్పాలి, అంత గర్వంగా చెప్పచ్చు. సో కాబట్టి ఇక్కడ నార్త్ ఇండియన్ చాట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ అడ్రస్ ఎలా అంటే 5th రింగ్ రోడ్ నుంచి మనం సాల్మియా గార్డెన్ వైపు వస్తాం చూసారా, ఆ దవ్వారు దాటుకొని ఇంకొక దవ్వారు దాటుకొని ఇలా చక్కగా వస్తే బొలివాడ్ సైడ్ వెళ్తుంది. ఆ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది తాజ్ 52 హోటల్. ఇది హోటల్ అన్నమాట. అద్భుతమైన చాట్లు, స్వీట్లు అన్నీ తిని పొట్ట నిండిపోయిందనమాట. సో అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఈ అద్భుతమైన రుచుల్ని మీరు చూడండి. సో థ్యాంక్ యూ.